నామి నేనే వెళ్తారు సెంటర్కి. నీకు సరుకులు తేవటం వచ్చా? సరుకులు తేవటం వచ్చా? ఏం చేస్తున్నారు నైనా గారు? అప్పాలు చేస్తున్నావా? ఆమె వండుతున్నావు, అప్పాలు చేస్తున్నావు, కరెక్ట్ చెప్పు. అప్పాలు అయిపోయినాయా? ఆములు చేస్తున్నావా? అప్ప అయిపోయాక ఆమె చేస్తున్నావా? ఎందుకా పిల్లలట్ట పొద్దున్న సాయంత్రం వరకు అక్కడ వంటలు చేయిస్తారు? ఎప్పుడు స్కూల్కి వెళ్తావు? పద్దాక వంటలు చేస్తూనే కనపడుతున్నావు. వెళ్ళవా స్కూల్కి? వెళ్ళాలి. బస్సు లేదా? స్కూల్ బస్సు రావట్లేదా? వస్తే వెళ్తావా? స్కూల్లో కొడుతున్నారా? మా అమ్మ కూడా కొడుతుందా? ఎక్కడ కొట్టింది టీచరు? నిన్ను ఎక్కడ కొట్టిందిరా టీచరు? ఎక్కడ కొట్టింది మా అమ్మ? చెంపలు బాగా కొడుతుందా? నెత్తి మీద కూడా కొడుతుందా? పడిపోతున్నావట? అయ్యో, అందుకే స్కూల్కి వెళ్ళలేదా? అందుకే స్కూల్కి వెళ్ళలేదా? అట్లా పడిపోతున్నావా వెళ్తే స్కూల్కి? అయ్యో, మాడిపోతున్నట్టున్నాయి. అప్పాలు మాడిపోతున్నాయి. ఎరా నైనా లెగు, అప్పాలు మాడిపోతున్నాయి. వంట చేసేటప్పుడు అట్లా పడుకోకూడదమ్మా గ్యాస్ స్టవ్ దగ్గర. అట్లా స్టవ్ దగ్గర పడుకోకూడదు. అవి ఏంటి? మామిడికాయలా? బోండాలా? అయ్యో భలే ఉన్నాయి కదా రంగురంగులు బోండాలు. నూనె వేసావా? ఏమేసావు? అలసిపోయావా? పడిపోయింది మళ్ళీ అలసిపోయి. టాకింగ్ టామ్లో పిల్లి పడిపోయినట్టు పడిపోతున్నాయండి మధ్యలో. అదేం డాన్సు? ఇదిగో నైనా వేసిన అట్టు. పాపం ఇంటిల్లా పాది పని పిల్ల మీద పెడుతున్నారు. చేస్తుంది ఇప్పుడు డామును పడిపోతుంది. మళ్ళీ తప్పదుగా పాపం ఇంటి పని చేయడం. చట్నీ మంట పడుతుందా? ఇంటి చాకిరి పిల్ల మీద పెడుతున్నారు. పాపం చేయలేక డామును పడిపోతుంది మధ్యలో. మళ్ళీ పడిపోతుంది. అయ్యో, సరే. అలసిపోయావా? అయ్యో పడిపోయింది. పాపం పడుతుంది, లెగుస్తుంది. వీళ్ళందరినీ బాల కార్మికుల కింద అరెస్ట్ చేయించాలి. చంటి పిల్లతో వంట వండిస్తున్నారు, బట్టలు ఉతికిస్తున్నారు, ఇల్లు ఉడిపిస్తున్నారు. పని అంతా నువ్వే చేస్తావు ఇంట్లో? ఎవ్వరు చేయరా? పని అంతా ఎవరు చేస్తారు ఇంట్లో? నువ్వు చేయవా? మరి చేస్తున్నావు కదమ్మా నువ్వు. అమ్మ చేస్తుందా? రాణి చేస్తుందా? మా అమ్మ చేస్తుందా? బుత్తి నేనా? మీ ఇద్దరు కానీ సింగినాదం చేస్తారు మీ ఇద్దరు. ఏం చేస్తుందమ్మా? మాడిపోతున్నాయి బోండాలు మాడిపోతున్నాయి రా. అయ్యో ఊరేసావా?